అధికారుల అనాలోచిత నిర్ణయాలు పాలకుల రాజకీయ స్వలాభం కారణంగా పెన్షన్దారులు పడరాని పాట్లు పడుతున్నారు. నడవలేని స్థితిలో ఉన్న వారికి ఇళ్లకు వెళ్లి ఇవ్వాలని ఎన్నికల సంఘం చెప్పినా అమలు కావడం లేదు. చాలా మంది వృద్ధులు కష్టపడి సచివాలయానికి వస్తే ఇవాళ కూడా డబ్బులు లేవనే సాగుతో మళ్లీ రావాలంటూ వెనక్కి పంపుతున్నారు. దీంతో పెన్షన్లు ఇవ్వకుండా తిప్పుతున్నారంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం విజయవాడ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ పంపిణీ ప్రారంభమైంది. నిన్న ఉదయం నుంచి కూడా ప్రారంభం కావాల్సిన ఉన్న పెన్షన్ సంబంధించి డబ్బులు బ్యాంకుల్లో జమ కావడంతో నిన్న సాయంత్రం 4 గంటలకు పెన్షన్లు పంపిణీ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. అయితే ఎన్నికల సంఘం మాత్రం చాలా స్పష్టంగా చెప్పింది. ప్రధానంగా ఎవరైతే నడవలేని స్థితిలో ఉంటారో, ఎవరైతే మంచం మీద ఉంటారో వారికి ఇళ్లకి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలి. ఆరోగ్యంగా ఉండి నడవగలిగే వాళ్ళు మాత్రమే సచివాలయానికి వచ్చి డబ్బులు తీసుకోవాలని కూడా చెప్తున్నప్పటికీ కూడా చాలామంది వృద్ధులు నడవలేక ఇబ్బందులు పడుతూ సహాయకులతో వస్తున్నారు. ప్రస్తుతం మనం రామకృష్ణ సచివాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ చాలామంది వృద్ధులు మహిళలు కూడా ఇక్కడికి సచివాలయాలకు వచ్చి పెన్షన్ల కోసం పడిగాపులు పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాము. అయితే ఇక్కడ ఇప్పుడు కూడా పొద్దున్నుంచి కూడా పడిగాపులు పడుతున్న డబ్బులు లేవు, మళ్ళీ రండి అని సిబ్బంది చెప్పడంపై కూడా చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చావు? గంట అవుతుంది. ఏమన్నా ఇచ్చారా? డబ్బులు ఇచ్చారు? ఎందుకు ఇక్కడ రమ్మన్నారు కదా, టోకెన్ అయిపోయినాయి అంట. మళ్ళీ 3కి ఇస్తారంట టోకెన్. ఇప్పుడు మీరా ఇప్పుడు కాలు ఉంది, ఇలా నడవలేని పరిస్థితిలో ఉన్నారు. మీరు ఇంటికి వచ్చినప్పుడు మీ ఇంటికి వచ్చి ఇస్తారు కదా, మీకు సమాచారం ఇవ్వట్లేదు ఎవరేమి? రావట్లేదు అన్న, ఎవరు రావట్లేదు. ఇక్కడ ఏం చెప్పారు అందరూ, ఇక్కడ ఏం చెప్పారు అది రావట్లేదు కదా. ఇక్కడ ఏం చెప్పారు వచ్చామండి. అది వస్తే ఏమన్నారు? ఇంకా టోకెన్ లేవంట, 3కి రమ్మంటున్నారు. మళ్ళీ ఇబ్బంది పడుతున్నారు. 3కి అమ్మా తీసుకున్నారు పెన్షన్? ఎందుకు తీసుకోలేదు? 3ంటికి రావాలంట. నిన్న వచ్చానో 3ంటికి రామన్నారు. మరి పొద్దున్నే మొదలెట్టారు. ఇప్పుడు మళ్ళీ 3ంటికి రావాలంట, బ్యాంకుకి వెళ్ళాలంట, అయ్యేంటో చెక్కులు ఇవ్వాలంట. మరి నిన్న ఒకసారి తిరిగారు, ఇవాళ ఒకసారి తిరిగారా? నిన్న వచ్చాము, ఇవాళ వచ్చాము. మళ్ళీ మధ్యాహ్నం రావాలి. ఇప్పుడు నడవలేకపోతే ఇళ్ళకి వచ్చి ఇస్తామన్నారు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, నొప్పులు అవుతున్నాయి. ఎక్కడ చేస్తాం? ఇక్కడికి పద్దాగా తిరగాలంటే బాధే కదా. చెప్ప ఇచ్చారా? పెన్షన్ ఇచ్చారా? లేదండి, 3ంటికి రమ్మంటున్నారు. మళ్ళీ నిన్న వచ్చాను, ఇవాళ వచ్చాను. 3 రోజులు టీ వ్యాపారం చేసుకున్నాను. నేను టీ అమ్మకంలో వ్యాపారం అంతా పోయింది. వ్యాపారం లేదు, ఏం లేదు. ఇక్కడ తిరగడం సరిపోతుంది. పొద్దు నుంచి టీ లేదు, పాలు లేదు. ఇక్కడ ఏం తాగడానికి లేదు, తినడానికి ఏమీ లేదు. ఇక్కడ ఎవరు ఇస్తున్నారంటే ఏమీ లేదు. ఇక్కడ ఎవరు పట్టించుకునే వాళ్ళు కూడా లేరు. ఎవరు అడిగిన వాళ్ళు లేరు, పట్టించుకునే వాళ్ళు లేరు అసలు. అది ఇక్కడ మళ్ళీ 3ంటికి రమ్మంటున్నారు. బ్యాంక్ వెళ్ళాలని తేవాలంట. ఆయన ఇచ్చేది ఎత్తారు, లేదా లేదు. అది కూడా అది ఇక్కడ చూస్తూ ఉన్నాం. చాలామంది వృద్ధులు అందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకంటే పెన్షన్కు సంబంధించి కొన్ని స్పష్టంగా మార్గదర్శకాలన్నీ కూడా ఎన్నికల సంఘం జారీ చేసింది. అయినప్పటికీ కూడా ప్రధానంగా ఆ డబ్బులు పూర్తి స్థాయిలో జమ కాకపోవడం, తద్వారా పెండింగ్ పడిపోవడంతో మళ్ళీ ఈ టోకెన్ సిస్టమ్ను సచివాలయాలు ఏర్పాటు చేశారు. ముందు ఇప్పటి వరకు ఉన్న డబ్బులు ఉన్నట్టు కూడా ఇచ్చేశారు. ఇప్పుడు టోకెన్ సిస్టమ్ అమలు చేయడం ద్వారా ఈ టోకెన్ ద్వారా మధ్యాహ్నం అందరూ కూడా సాయంత్రం 3ంటికి ఇస్తారన్న డబ్బులు. పొగలు నిన్న డబ్బులు తిరిగాం డబ్బులు దొరకలేదు. నిన్న ఎండలు వచ్చినాము, ఇవాళ కూడా ఎండలు ఇంకా ఏ టైంకి ఇస్తారు ఇంకా. మరి అది పరిస్థితి. మరి చెప్పమ్మా, తీసుకున్నావా? తీసుకోలేదు, 2 రోజుల మట్టి తిరుగుతున్నాం. ఎక్కడ ఇస్తున్నారు? ఏంటిది తెప్పలు? అక్కడ చలారా రోడ్లో సచివాలయంలో రాత్రి కూడా ఇచ్చారు, ఇక్కడ ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చినా ఇవ్వలేదు. చూస్తా ఉన్నాము. చాలా మంది కూడా ఇలాగే వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఒకసారి ఎండన పడి ఆటోలోనూ లేదా సైకిల్ ద్వారా సచివాలయాలకు వచ్చిన తర్వాత డబ్బులు లేవనే సాగుతూ వెనక్కి పంపుతున్న వైనంపై ఎంత ఆవేదన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎవరైతే ఉన్నారో వారు పూర్తి స్థాయిలో ఈ వృద్ధులనే కనికరం చూపైన
సజావుగా ఒకేసారి మొత్తంగా డబ్బులు జమ చేయాలని, పెన్షన్ వెంటనే ఇవ్వాలని కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధంగా చాలా చోట్ల వృద్ధులు ఇలా ఇబ్బందులు పడుతున్నా అధికారులు స్పందించకపోవడంపై కూడా ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. రాజకీయంగా ఉంటే రాజకీయంగా చూసుకోవాలి తప్ప ఈ వేదనని వృద్ధుల్ని అడ్డం పెట్టుకుని నీతి రాజకీయాలకు పాల్పడకూడదని కూడా ప్రజలు తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. వీడియో స్టార్తో వరప్రసాద్, ఎవరాంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.